మధ్యప్రదేశ్లోని లఖంగఢ్ జిల్లాలో ఓ భావోద్వేగమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోనికి వెళ్తే, ఓ వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు ఆయనకు సెలైన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అక్కడి వసతుల లోపం కారణంగా సెలైన్ బాటిల్ను వేలాడదీయడానికి అవసరమైన స్టాండ్ అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో పేషెంట్ కుమారుడు తన తండ్రిని వదిలిపోకుండా అంకిత భావంతో మానవతను చాటాడు. తండ్రి మంచంపై పడుకుని ఉండగా కొడుకు అతనికి సెలైన్ అందించేందుకు బెడ్ పైకి ఎక్కి తన చేతులతోనే ఆ బాటిల్ను పట్టుకుని నిలబడ్డాడు. ఆ సమయంలో అతను ఎంతో ఓర్పుతో తన తండ్రి ఆరోగ్యం విషయంలో చింతిస్తూ అక్కడే నిలుచుండిపోయాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరిని కదిలించింది. చాలామంది ఈ సంఘటనను చూసి పేద కుటుంబాలపై, ప్రభుత్వ ఆసుపత్రుల వసతులపై ప్రశ్నలు వేస్తున్నారు. బాలుడు చేసిన త్యాగాన్ని చాలామంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొందరు స్పందిస్తూ, ఇదే నిజమైన ప్రేమ కదా, ఈ దృశ్యం మనస్సును కదిలించేదిగా ఉంది, ఇలాంటి ఘటనలు సమాజంలో మార్పుకు నాంది కావాలి అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్గా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వసతులపై ప్రజల్లో చర్చ ప్రారంభమైంది.